హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు చిట్టి అనమకాయ చిట్టి ములక్కాయలు అయితే పులుసు అయితే పెడుతున్నాను. ములక్కాయలు చూడండి భలే ఉన్నాయి, చిట్టి చిట్టిగా. ఈ రెండు కలిపి పులుసు అయితే పెడుతున్నానండి. ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసేసాను ఆయిల్ వేగిన తర్వాత. అవి కొంచెం వేగాక అనమకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను. కొంచెం గల్లుప్పు, కొంచెం పసుపు వేసి మూత పెట్టేశాను. అవి కొంచెం అలా వచ్చాక ములక్కాయ ముక్కలు అయితే వేసాను. ములక్కాయ ముక్కలు వేసి ఒక తిప్పి మళ్ళీ మూత పెట్టేశాను. అలా రెడీ అయిపోయాక కొంచెం కారం అయితే వేసాను. కారం వేసి తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టిన తర్వాత చింతపండు రసం అయితే వేసానండి. అవి ఉడికాక పోపు అయితే పెట్టుకున్నాను. పోపు పెట్టేటప్పుడు నేను మెంతిపిండి అయితే వేస్తాను, అదిగోండి కొంచెం యాడ్ చేసేసి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. పులుసు అయితే చాలా బాగుంది. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయింది చిట్టి అనమకాయ చిట్టి ములక్కాయ పులుసు. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అదిగోండి అలా అయితే రెడీ అయింది మా పులుసు. ట్రై చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.